కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రశ్నించే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈశ్వర్ అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని, అరెస్టు చేసిన కవితను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎటువంటి ముందస్తు వారెంట్ లేకుండా మరి అకస్మాత్తుగా అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించడం చాలా తీవ్రమైన చర్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిరసన తెలియజేస్తూ నల్ల జెండాలతో ప్రదర్శనలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. నిజంగా కూడా ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే అధికారం ఉన్నదని ఏది పడితే అది చేస్తే నడుతుందని ఈరోజు ఎక్కడ ఎవరు వాళ్ళ ప్రభుత్వానికి సహకరించకపోయినా స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నా వాళ్లను బ్లాక్మెయిల్ చేసి ఈడీ కేసులలో ఇరికించి లొంగ తీసుకొని ఈరోజు అనేక పార్టీలను కూడా మరి వాళ్ళను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఇలా దేశంలో కనబడతా ఉంది. మీ కండువా కప్పుకుంటే వాళ్ళు పునీతులు అయిపోయినట్టు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తే వాళ్ళు మంచి వాళ్ళు అయిపోయినట్టు, దొంగలను కూడా మీరు ఆదరించి ఈరోజు ఎంతో మందిని వదిలిపెట్టినటువంటి చరిత్ర బీజేపీ. నేను ఇంతకుముందే చెప్పినట్టు రైతులను వాళ్ళ హక్కుల కోసం పోరాడితే 250 మందిని బలి తీసుకున్న చరిత్ర ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ప్రతి ఎన్నికల సమయంలో బార్డర్లో లేని అలజడి సృష్టించి సైనికులను బలి తీసుకొని వాళ్ళని కాపాడలేనటువంటి మరి చరిత్ర ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ దాని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అయినప్పటికీ వివిధ రాష్ట్రాలలో వాళ్ళ యొక్క మనోభావాలకు అనుగుణంగా, ఆత్మగౌరవానికి అనుగుణంగా ఎన్నో రాష్ట్రాలలో మరి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలను మింగేయడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా మరి ఈరోజు ఇబ్బంది పెట్టాలని, ఇక్కడ నామరూపాలు లేకుండా చేయాలని మరి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే నిధులు ఇవ్వకుండా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని అనేక విధాల ఇబ్బందులు పెట్టడంతో పాటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏ ఒక్క హక్కు కూడా ఇక్కడ అమలు పరచకుండా చేసినటువంటి చరిత్ర మనం చూసినాం. ఈరోజు ప్రభుత్వం కోల్పోగానే తిరిగి మళ్ళీ ఇబ్బందులు పెట్టాలని ఒకవైపు మరి సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా బలవంతంగా నేను అరెస్ట్ చేసి ఈ ఎన్నికల సమయంలో పార్టీని డిస్టర్బ్ చేయాలని, నాయకులందరినీ కూడా మరి భయభ్రాంతులకు గురి చేయాలని, ఇక్కడ ఏమీ లేదు అని చెప్పే అటువంటి ప్రయత్నం చేయాలని మీరు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు. ఇది తెలంగాణ ప్రజానికం అంతా కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి సమయం వచ్చింది. అందుకే తెలంగాణ ప్రజానికం కేసీఆర్ గారి నాయకత్వం పట్ల బాసడగా నిలవాలి. ఈ సందర్భంలో మీ యొక్క అండదండలు కావాలి. ఈ యొక్క అరెస్టును కూడా మనం తీవ్రంగా ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు దానికి వ్యతిరేకంగానే ఈ యొక్క నిరసన దీక్షను కూడా మేము రామగుండంలో చేయడం జరిగింది.